హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునందనాస్ కిచెన్. ఇవాళ మనం లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా టేస్టీగా సింపుల్గా అయిపోయి మేతి రైస్ రెసిపీ చూసేద్దాం. ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ డార్క్ బ్రౌన్ అయితే టేస్ట్ అంతగా బాగోదు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు మనం మెంతి లీవ్స్ని వాష్ చేసుకుందాం. మేతి రైస్కి మెంతి కట్టలు చిన్నగా లేతగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి మేతి లీవ్స్ని యాడ్ చేసి పసరు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్తో కవర్ చేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. మేతి మిక్చర్ మగ్గిన తర్వాత ముందుగా వాష్ చేసి 1 అవర్ నానబెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు రైస్ని ఫ్రై చేసుకుంటే అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది. 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1:2 కప్ ఆఫ్ రేషియోలో వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా కావాలనుకుంటే 3 కప్స్ వాటర్ సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, హాఫ్ బాయిల్ చేసుకున్న బఠానీని యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ లిడ్తో కవర్ చేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి స్లోగా కిందకి పైకి తిప్పుకోవడం వలన అడుగంటకుండా టేస్ట్ బాగుంటుంది. రైస్ పొడి పొడిగా కూడా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూడండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా బాగుందో. అంతేనండి, రైస్ అయిపోయింది. రైస్ మీద లాస్ట్గా ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా, చాలా సింపుల్గా, క్విక్గా కూడా అయిపోయే మేతి రైస్ రెసిపీ లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ రైస్కి కింద కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.